హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు పెసరపప్పు టమాటాతో ఎలా చేయాలో చూపిస్తున్నా. చాలామందికి పెసరపప్పు నచ్చదు, కానీ ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది, సింపుల్గా తొందర అవుతుంది. పప్పు తొందర కావాలి మన కర్రీ అనుకున్నప్పుడు ఇట్లా పప్పుతో చేసుకున్నప్పుడు పెసరపప్పుతో చాలా తొందర అవుతుంది పప్పు. ఒక 2 బౌల్స్, నేను చిన్న బౌల్తో 2 బౌల్స్ పెసరపప్పు తీసుకున్నా. దీన్ని నీట్గా కడిగేసుకొని 2-3 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. తర్వాత 2 కప్స్ పెసరపప్పుకి నేను 2 టమాటోస్, ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నా. ఇవి కొంచెం ఘాటు ఉంటాయి. దీంట్లో నేను కట్ చేసుకున్న టమాటోస్, 2 టమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నా. చాలా తొందర అవుతుందండి పెసరపప్పు. అప్పుడప్పుడు వేసుకోవాలి, చాలా మంచిది పెసరపప్పు. హెల్త్ కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి పెసరపప్పులో, కందిపప్పులో కూడా. అందుకు అప్పుడప్పుడు పెసరపప్పు కూడా చేసుకోవాలి. దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఉడికేటప్పుడు. దీన్ని కప్పేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోతుందండి, తొందర ఉడికిపోతుంది పెసరపప్పు టమాటా. దీన్ని మెత్తగా రుబ్బుకోవాలండి, చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా రుబ్బేసుకొని మనకు సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. మరి పల్చగా కాకుండా, మరి తిక్కువ కాకుండా. పెసరపప్పు లాస్ట్లో ఆరిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుందండి. అందుకు మనం చేసుకున్నప్పుడే కొంచెం పల్చగా చేసుకుంటే మంచిగా అవుతుంది. ఆరిపోయినాక కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని కొద్దిగా ఈ విధంగా చేసుకోవాలి. నేను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నా. ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి కొంచెం పచ్చలాగా చేసి వేసుకోవాలండి. అది ఆయిల్లో వేసినప్పుడు చిట్లిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవి కొంచెం పచ్చలాగా ఇట్లా పగలగొట్టినట్లు అనేసి వేయాలండి, మీద చిట్లుతాయి. ఆయిల్లో, వేడి ఆయిల్లో అట్లే పగలగొట్టకుండా ఎల్లిపాయలు వేయడం వల్ల. ఆ వెల్లుల్లి, కరివేపాకు అవి కొంచెం వేగిపోయాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేస్తాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలండి కలర్ కోసం. మంచి కలర్ వస్తుంది తాలింపు వేసినప్పుడు, పసుపు తాలింపులో వేసుకుంటే. పప్పులో కొంచెం తాలింపు అనేది కొంచెం మాడినట్లు, అంటే ఇట్లా ఈ విధంగా అయితేనే పప్పు కొంచెం మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా తాలింపు అయినాక దాంట్లో మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంటుంది కనుక దాన్ని పోసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. పప్పు ఉడికిపోయినాక రుబ్బుకొని తాలింపు వేసుకోవడమే, అంతే. పెసరపప్పు చాలా ఈజీ అవుతుంది, తొందర అవుతుంది, టేస్ట్ కూడా మంచిగా అవుతుందండి. ఇలా పోసుకున్న తర్వాతకి సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి టేస్ట్ చూసి మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న పెసరపప్పులో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది నేను దీంట్లో స్కిప్ అయిపోయింది, అంటే లాస్ట్లో వేసిన, దీంట్లో కనిపించదు. కానీ పెసరపప్పులో కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అవుతుందండి. ఇంకా సింపుల్గా 5 మినిట్స్లో అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా కొంచెం సేపు మసిలిన తర్వాత దించేసుకోవాలి, అంతే. థ్యాంక్ యూ.